చిన్ని కథలు చెప్పడానికి స్వాగతం. ఇది అడవిలోని ముగ్గురు స్నేహితుల కథ. ఐక్యత, అలాగే స్నేహము, తెలివి, ధైర్యము ఎలా ఉంటాయో తెలిసే కథ ఇది. ఒక అందమైన ఉదయం, పచ్చని అడవిలో సూర్యకిరణాలు మెల్లమెల్లగా నేలపై పడుతున్నాయి. ఆ అడవి శాంతికి, స్నేహానికి నిలయంగా ఉండేది. అదే అడవిలో ఒక చిట్టి కోతి పిల్ల ఉండేది. ఆ కోతి చెట్ల మీద నుంచి దూకుతూ ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండేది. అదే అడవిలో తెలివైన నక్క కూడా ఉండేది. నక్కకి చురుకుతనము, తెలివితేటలు ఎక్కువ కదా. అది ప్రతి విషయాన్ని గమనిస్తూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది. మరొక వైపు ఒక బలమైన చిరుత కూడా ఉండేది ఆ అడవిలో. చిరుత పులికి ధైర్య సాహసాలు ఎక్కువ కదా. అది అడవికి కాపలాదారులాగా ధైర్యంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులు. ముగ్గురు కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు ఆ అడవిలో. ఒకరోజు ముగ్గురు మిత్రులు కూడా ఒక పెద్ద మర్రి చెట్టు కింద కలుసుకున్నారు. వాళ్ళ స్నేహము అడవంతా ప్రసిద్ధి చెందింది. అంత స్నేహంగా ఉండేవారు ఆ ముగ్గురు కూడా. కోతి పిల్ల ఏదో నవ్వుతూ మాట్లాడుతుంటుంది ఎప్పుడు. అలాగే నక్క ఎప్పుడు శాంతంగా వింటుంది చెప్పిందంతా. కానీ చిరుతపులి మాత్రం గంభీరంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా పక్షులు భయంతో ఎగరడం చూశాయి. అడవికి ఏదో అపాయం వచ్చినట్టుగా అనిపించింది ముగ్గురికి. హఠాత్తుగా అడవి అంతా నిశ్శబ్దమైపోయింది. కోతి పిల్ల చెట్టు మీద నుంచి భయంగా చూసింది. ఏమైంది, అడవి ఇంత నిశ్శబ్దంగా ఎందుకు తయారైంది అని అనుకుంటూ చుట్టూ చూడసాగింది. నక్క మాత్రం కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించసాగింది. ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు అని అనుకుంది నక్క. అంతలో చిరుతపులి వాటి ముందు నిలబడి ఇలా అంది, అడవిని కాపాడవలసిన బాధ్యత మనకి ఉంది. ఏదో ప్రమాదం సంభవించింది అడవికి. మనం తక్షణమే బాధ్యతగా మనం అడవిని రక్షించుకోవాలి అంటూ చెప్పింది. దూరం నుంచి మనుషుల నీడలు, అలాగే వలలు కనిపించాయి వీటికి. అడవికి ప్రమాదం దగ్గర పడుతున్నట్టు అనిపించింది. నక్క ఆవేశంగా చెప్పింది, మన ముగ్గురం కలిసి ఎలా అయినా అడవిని కాపాడాలి అంటూ. అప్పుడు కోతి అలాగే చిరుతపులి కూడా తల ఊపాయి. అల్లరి కోతికి ఒక ఆలోచన చటుక్కున వచ్చింది. అది వెంటనే చెట్ల మీద నుంచి పండ్లు విసురుతూ శబ్దం చేసింది. కోతి శబ్దాలు చేస్తూ పండు విసురుతూ అందరి దృష్టిని మరలించింది. నక్క తెలివిగా పరిగెడుతూ ప్రమాదాన్ని వేరే వైపు దారిలోకి మరలించింది. నక్క పరిగెడుతూ వేరే దారిలోనికి దూసుకొని వెళ్ళిపోయింది. దారి మధ్యలో చిరుతపులి నిలబడి ఉంది. పెద్దగా గర్జిస్తూ అడవికి అడ్డుగా నిలబడింది చిరుతపులి. దారికి అడ్డంగా భీకర ఆకారంతో గర్జిస్తూ నిలబడిన చిరుతపులిని చూసి మనుషులు భయపడ్డారు. వెంటనే వెనక్కి వెళ్ళిపోసాగారు. అడవిలో ఈ ముగ్గురు స్నేహితులు చేసిన అలజడికి మనుషులు భయపడి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయారు. నది ఒడ్డున కూర్చొని ముగ్గురు స్నేహితులు ఊపిరి పీల్చుకుంటూ కూర్చున్నారు. ముగ్గురు కౌగులించుకుంటూ ఒకరు లేకపోతే ఒకరు లేము, ఒకరు లేకపోతే ఇంకొకరు గెలవలేరు అంటూ మన బలం మన ఐక్యతలోనే ఉంది అనుకొని సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి ఆ చిన్న కోతి పిల్ల, నక్క అలాగే చిరుతపులి అడవికి రక్షకులయ్యాయి. బలము, తెలివి, చాకచక్యం ఈ మూడు కలిసినప్పుడే కదా నిజమైన విజయము. అలాగే బలము, తెలివి, చాకచక్యము కలిగిన ఈ ముగ్గురు తమ స్నేహాన్ని నిరూపించుకోవడమే కాకుండా అడవి మీద తమకున్న ప్రేమను కూడా నిరూపించుకున్నాయి. కథ నచ్చింది కదా. అయితే మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.